లూకా సువార్త 9వ అధ్యాయం 7వ వచనం. చతుర్థాధిపతి అయిన హేరోదు జరిగిన కార్యములన్నిటిని గూర్చి విని ఎటుతోచక ఉండేను. ఏలయనగా కొందరు యోహాను మృతుల నుండి లేచిననియు, కొందరు ఏలియా కనబడననియు, కొందరు పూర్వకాల ప్రవక్త ఒకడు లేచిననియు చెప్పుకొనుచుండిరి. అప్పుడు హేరోదు, నేను యోహానును తలగొట్టించాను కదా, ఎవని గూర్చి ఇట్టి సంగతులు వినిచున్నాను, అతడెవడో అని చెప్పి ఆయనను చూడగోరేను. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. చదవబడిన ఈ మాటలు మాకు విడిచి పంచిపెట్టండి. ఈ మాటలు వినే చెవులను గ్రహించే హృదయం దయచేయండి ప్రభువా. జ్ఞానమును, ప్రత్యక్షత గల మనస్సు మాకు అనుగ్రహించు. నీ ప్రేమను అర్థం చేసుకునే శక్తిని దయచేయండి. ఈ స్వరం వింటున్న ప్రతి ఒక్కరిలో నూతన కార్యాలు జరిగించమని యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. చదువుకున్న ఈ వాక్య భాగంలో ఇంకా ఎప్పుడైతే ఆయన మరి 12 మంది శిష్యులు సువార్త వాళ్ళని వెంట పెట్టుకొని తిరగడం, సువార్త ప్రకటించడం, ప్రతి పట్టణాలు గ్రామాలు తయారు చేశారు. ఆ వార్త అక్కడున్న అధికారికి తెలిసింది. ఆయన చతుర్థాధిపతి అంటే 400 అధికారులకు అధిపతి అన్నారు. ఆ అధికారి ఎందుకు ఈ అధికారి గురించి ప్రస్తావింపబడిందంటే, ఈయన యోహాను ఆయన చెరసాల్లో వేయించడమే కాకుండా యోహాను తలని నరికేపించే ఆర్డర్ ఇస్తాడు అనమాట. యోహాన్ని హత్య చేయిస్తాడు, యోహాన్ని చంపేస్తాడు. ఇలా ఎందుకు? యోహాన్ ఏం చేశాడు అని అంటే, యోహాను ఇతను చేసిన తప్పును ఎత్తి చూపించినందుకు, యోహాను ఇతని యొక్క తప్పును ఎత్తి చూపించినందుకు తన యొక్క మరి రాణి ఆమె కోప్పడి ఆయనను ఒక పన్నాగం మళ్ళీ చెరసాలలో వేయించి తన కూతురు యొక్క బర్త్డే రోజు నాటకాలు ఆడి ఒక పెద్ద ప్లానింగ్ తోని యోహానుని హత్య చేయిస్తుంది అన్నమాట. రాజు ద్వారా, ఇతని ద్వారా. ఎందుకు? ఆయన ఏం తప్పు చేశాడు అని అంటే, ఈ యొక్క అధికారి ఏం చేశాడంటే, తన సొంత తమ్ముని యొక్క భార్యని అతడు ఆమెని పాపం చేస్తాడు ఆమెతో. అలా ఎన్నో రోజుల నుండి తన సహోదరుడైన ఆమెతోని పాపం చేయడము యోహాను చూసి ఆయన హెచ్చరిక చేస్తాడు. నువ్వు ఒక అధికారివి, అధికారికి 10 మందికి మాదిరికరంగా ఉండాలి. నీవే దొంగగా బ్రతుకుతే ఎట్లా? నీ బ్రతుకు మార్చుకో అన్నట్టుగా హెచ్చరిక చేస్తాడు 10 మందిలో. హల్లెలూయా. మరి తప్పు చేసినప్పుడు ఏం చేయాలి? ఆయన సరి చేసుకోవాలనా లేదా? తప్పు చేసినప్పుడు నువ్వు చేసేది తప్పు అన్నప్పుడు నీలో తప్పు కనబడినప్పుడు నువ్వు సరి చేసుకోవాలి. సరి చేసుకునేది పోయి తప్పైందని ఒప్పుకోకుండా చేసిన తప్పుకు పక్కన పడేసి తప్పు చేసినవురా అని హెచ్చరిక చేసేవాడిని తీసుకుపోయి హత్య చేయించడం ఎంతవరకు కరెక్ట్? ఈరోజు సమాజంలో కాదు, చాలా సంఘాలలో కూడా ఇలాగే ఉంది. అర్థమైందా? నువ్వు నీ గురించి పోగొట్టినావు అనుకో, బాగుంటుంది, హాయిగా ఉంటుంది. నేను ఇప్పుడు పాపయ్య చాలా మంచి ఆయన, చర్చకొస్తాడు, ఇంట్లో అమ్మ దెబ్బలు దాకినా ప్రార్థన చేస్తాడు, దేవుని మర్చిపోడు. ఇట్లా అంటే ఎట్లుంది? హాయిగా ఉంది కదా. ఇప్పుడు తప్పులు చెప్పడం, పాపయ్య గారు చుట్ట తాగుతారు, దేవుని దగ్గర మంచుకుంటాడు, మళ్ళీ బయట పోయి అట్లుంటాడు అంటే లోపల ఏమనిపిస్తుంది? కోపం వస్తలే? కానీ నిజంగా దేవుని వాక్యము, దేవుని సేవకులు, నిజంగా ఆత్మచేత నడిపింపబడే వాళ్ళు ఎట్లుంటారు అంటే, మనుషులను చూడరు, వాక్యానుసారంగా హెచ్చరిక చేస్తారు. ఆత్మదేవుడు అంతే. ఆత్మదేవుని దగ్గర నాటకాలు ఆడితే కుదరవు. ధర్మశాస్త్ర గ్రంథంలో మోసే కూడా అయితే చెప్పాడు, సొలొమోన్ మహారాజు కూడా చెప్పాడు, చాలా మంది భక్తులు కూడా చెప్పారు. దిద్దుబాటు నీకు అసహ్యమైందా? ఉపదేశం వినడం మానుకో అని. ఏం చేయాలంట? దిద్దుబాటు నీకు అసహ్యంగా అనిపిస్తే ఉపదేశమే మానేసే. ఉపదేశం వినడమే. ఎందుకు అనంటే, ఉపదేశము ఖచ్చితంగా నిన్ను సరిచేసే, నిన్ను దిద్దే పనే చేస్తుంది. చాలా సార్లు నాకు ఈ చేదైన అనుభవాలు ఎదురయ్యాయి. రీసెంట్గా ఎప్పుడు కూడా నాకు ఇది మాట్లాడితే భయం అవుతుంది.
ముక్కు మొహం తెలియని వాళ్ళ దగ్గర పోయి కూడా దేవుని వాక్యం ప్రకటిస్తే వాళ్ళ గురించి ఏదో నాకు బాగా తెలిసి మాట్లాడినట్టుగా వాళ్ళకి కనబడుతుంది. ఇక నా గురించే చెప్తాడు. ఒక పుట్టమర్తిలో ఒకరోజు ఇట్లనే వాక్యం చెప్తుంటే, ఏ ఆపు చాలుగంతి అని అంటున్నాను. పరిసరం మొత్తం గద్దిస్తున్నాడు. చాలు నాకు తెలుసు నువ్వు నా గురించి చెప్తున్నావు, నీ గురించి నేనేం చెప్తాను కదా. తర్వాత ఇంకొక బ్రదర్ కూడా ఆయన అలిగి నా గురించి అన్నాడు. ఎందుకంటే మీ గురించి వాక్యం సందర్భం వచ్చింది, దాని గురించి ఏదైనా మన జీవితాల్లో తప్పులుంటే సరి చేసుకోవాలి. మరి వాక్యం నీతో మాట్లాడి సరి చేస్తుంది కదా. మాట్లాడే దేవుడు కదా. దేవుడు ఏం చేస్తాడు? తప్పులు సరి చేసి నిన్ను పరిపూర్ణతలోకి నడిపించి నిన్ను ఆశీర్వదించాలని ఆయన కోరిక. చాలాసార్లు ఏం చేస్తామంటే మన తప్పులు నువ్వు చేసేది తప్పు అని ఎవడని ఎత్తి చూపిస్తే వారి దోస్తానం చేయడమే కానీ, వారితో సహవాసం చేయడమే కానీ, వాళ్ళతో కలిసి ఉండడం కానీ మానేస్తాం. అందుకే ఈనాడు సమాజం భ్రష్టు పడిపోయింది. తప్పులు దిద్దే వారి దగ్గరకు వెళ్ళట్లే, పొగిడే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. కాబట్టి తప్పులేంటియో తెలియక తప్పులలోనే, తప్పుడు జీవితాలలోనే అలవాటు పడి సమాజం మొత్తం తప్పుడు మార్గంలో నడుస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం ఎప్పుడైనా సరే, దేవుని సేవకులు నిజంగా దేవుని సేవకులు అయితే తప్పును ఎప్పుడు తప్పు చేస్తుంటే ఊరుకోరు. నాతాను ప్రవక్త దావీదు దగ్గరకు వచ్చాడు, హెచ్చరిక చేసిండా లేదా? అప్పుడు దావీదు ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. ఆయన తప్పు జరుగుతుంది అని వాక్యం ద్వారానైనా, మనుషుల ద్వారానైనా, సేవకుల ద్వారానైనా చెప్పినప్పుడు ముఖం మాడడం కాదు, ఏం చేయాలి? ఒప్పుకోవడం నేర్చుకోవాలి. ఎవడైతే ఒప్పుకుంటాడో అతడు దీవింపబడతాడు. దావీదు ఆ రోజు ఒప్పుకున్నాడు కాబట్టి ఇంకా తన జీవితంలో ఎప్పుడు కూడా ఆ తప్పు జరగకుండా దేవుడు కాపాడాడు. హల్లెలూయా. కాబట్టి అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. నువ్వు ఒప్పుకోకుండా అట్లనే దాచుకుంటా, నేనే కరెక్ట్ ఉన్నా, మీరు చెప్పేది తప్పు అన్నట్టు నువ్వు జీవించినావు అనుకో, నీ జీవితంలో వర్ధిల్లుట అనేది నువ్వు చూడవు. ఇంకా ఎప్పుడు నీ జీవితం. అందుకే చాలాసార్లు మేము అప్పుడప్పుడు చెప్తుంటాను అందరికి, గుణాలను బట్టే జీవితాలు ఉంటాయి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం గుణం సరి చేసుకున్నాం అనుకో, దాని ప్రకారమే దీవెన అనేది వస్తుంది. మన గుణం సరి చేసుకోకుండా ఈ చెవితో ఆ చెవితో వదిలేస్తే మన బ్రతుకులు బాగుపడవు, దేవుడి కార్యాలు కూడా జరగవు. ఎందుకంటే మనం చెప్పినప్పుడు వినకపోతే దేవుడు ఎందుకు చేస్తాడు నీ జీవితంలో కార్యం? హల్లెలూయా. కానీ ఇతడు చూడండి, ఈయన నువ్వు చేస్తున్న తప్పును ఆయన అన్నందుకు ఆయన ఏం చేశాడట? చెరసాలలో వేసి తల కొట్టించి చంపేశాడు. ఇప్పుడు సమాజంలో మొత్తం యేసు ప్రభు చేస్తున్న పరిచర్యను చూసి రకరకాలుగా అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? మెస్సయ్య వచ్చాడని ఒకరు అనుకుంటున్నారు. మోసే చెప్పిన నా ఇంటి పవర్తో ఆయన వస్తాడు అన్నాడు కదా, ఆయన కొంతమంది అంటున్నారు. ఇంకో కొంతమంది ఏమంటున్నారు అంటే, ఈయన ఎవరైతే యోహాను తలని నరికేసి చంపేపించాడో ఆయన్నే తిరిగి బతికి వచ్చి మళ్ళీ చెప్తున్నాడు అనేసరికి ఈయనకి ఏటు తోస్తలేదట. అరే నేను చంపేసినాడు మళ్ళీ బతికిండా అని ఏం చేయాలి ఆయనకు అర్థం కావట్లేదట. ఏ రోజు ఆలోచనలో ఉన్నాడు. చూడండి 7వ వచనం. చతుర్థాధిపతి అయిన హేరోదు జరిగిన కార్యములన్నిటిని గురించి విని ఇటు తోచక ఉండెను. ఏలయనగా కొందరు యోహాను మృతులలో నుండి లేచననియు, కొందరు ఏలియా కనబడననియు, కొందరు పూర్వకాలపు ప్రవక్త ఒకడు లేచననియు చెప్పుకొంచుండ్రి. అప్పుడు హేరోదు, నేను యోహానును తల కొట్టించింది కదా, ఎవరిని గూర్చి ఇట్టి సంగతులు వినుచున్నానో అతడెవరు అని చెప్పి ఆయనను చూడగోరడు. యేసుని చూడాలి అనే కోరిక అతనిలో. చూడండి, దేవుని చూడాలన్న కోరిక చాలా రకాలుగా ఉంటాయి. దేవుని సన్నిధి, దేవుని కార్యాలు, దేవుని అద్భుతాలు జరగాలి. కానీ ఆ కోరిక ఎలా ఉండాలి అని అంటే నీకు ఉపయోగకరంగా ఉండేదిగా ఉండాలి. ఎలా ఉండాలండి? దేవుని నుండి మనం ఏదైనా కోరుకోవాలంటే అది ఉపయోగకరంగా ఉండాలి. దేవుడు సామర్థ్యాన్ని పరిశీలించేటట్టుగా ఉండకూడదు. చాలా మంది మీ దేవుడు గొప్పడైతే అద్భుతం చూపించాలి అంటే అర్థమేంటి? అతడు ఎవరిని ప్రశ్న వేస్తున్నాడు? దేవుని యొక్క సామర్థ్యాన్ని ప్రశ్న వేస్తున్నాడు.
అట్లాంటి ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పవలసిన అవసరము ఆయన ఎలాంటి వాడో మనందరికీ తెలుసు, గ్రంథంలో రాయబడ్డాయి, చరిత్ర చెప్తారు.